అండర్ పాస్ నిర్మించాలని నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి పోరాడుతున్న పరిపాలించే వాళ్ళలో విసమ్మతి కూడా చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున దశలవారీ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ బ్రిడ్జికి శంకుస్థాపన జరిగేదాకా ఏ పరిస్థితుల్లోనూ పోరాటం కొనసాగించాలని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకున్నాం. మొత్తం అందరితో మాట్లాడి ఉద్యోగస్తులతో, పెన్షనర్లతో, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళతో, ఇతర ప్రజానీకంతో అందరితో మాట్లాడిన తర్వాత ఓ పోరాట కమిటీ దీని కొరకు ఏర్పడింది. దాని పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మానవహారం చింతారెడ్డిపాళెం దగ్గర నుంచి ఇక్కడ దాకా జరుగుతోంది. మీరు గమనిస్తూ ఉన్నారు. దీన్ని చూడండి, ప్రజల్లో ఎంత స్పందన ఉందో. ఎందుకని వీళ్ళందరూ ఈ ఆదివారం సాయంకాలము అన్ని పనులు పక్కన పెట్టి ఒక వర్గం కాదు, పెద్ద పెద్ద వాళ్ళతో సహా, ఆడవాళ్ళు పిల్లలతో సహా ఇక్కడికి వచ్చారు. దీని ప్రాధాన్యత ప్రజానీకానికి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాణాలు అరచేత పెట్టుకొని అక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి. కానీ దీన్ని ఇంకా పట్టించుకోలేదు. మేము పోరాటం ప్రారంభించిన తర్వాత రకరకాల వార్తల్ని విడుదల చేశారు. కొందరైతే ఇది శాంక్షన్ అయిందన్నారు, ఇదిగో కొంత ఆర్డర్ కూడా ఇదిగో చూడండి అని అన్నారు. కేవలం మభ్యపెట్టడానికి తప్ప ఇందులో ఏం వాస్తవం ఉంది? నిజంగా వాస్తవం ఉన్నట్టుగానైతే మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, మరొకరు కానీ మేమెలా మాట్లాడుతున్నామో మీ దగ్గరికి, అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదిగో ఇది మంజూరైంది, ఈ కాలం లోపల మేము భర్తీ చేస్తాం, దీనికి మేము పూచి పడతాం, మీరు చేసిన దానికి సంతోషం, విరమించండి ఈ ప్రోగ్రామ్ని అని చెప్పాలి కదా. ఆ చెప్పే పని ఏమీ జరగలేదు. అందువల్ల మాటి మాటికి ఎంతకాలము జనం మోసపోరు. మేము కూడా మభ్యపెడితే మభ్యపడేటటువంటి అమాయకులం కాదు. ఖచ్చితంగా ఈ ప్రజల స్పందన చూసిన తర్వాత దీన్ని సాధించుకొని తీరుతాం. సాధించుకునే దాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల కోసం, ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈ ప్రాణాలని కాపాడమని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంటే ఒక రకంగా కాదు. 2012లో వచ్చేసి శాంక్షన్ అయిందని చెప్పారు. శాంక్షన్ అయిన బ్రిడ్జి ఏమైపోయిందో తెలియదు. మరొకసారి 2022లో కూడా శాంక్షన్ అయింది, వర్క్ ఆర్డర్ వచ్చేసింది, పని ప్రారంభిస్తామన్నారు. ఓకే, మేము సంతోషిస్తాం. అలాగే ఈరోజు వచ్చే లోపల ఆ రోజు మళ్ళీ ఆ బ్రిడ్జి ఏమైపోయిందో తెలియదు. ఈరోజు కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా బిడ్డలు, అలాగే మా భర్తలు, అలాగే మా భార్యలు, ఇలా ఎందరో మా కళ్ళ మీద ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఆ ఒక వేదనతో అల్లాడిపోతుంటే మాకు రక్షణ కావాలి, అందుకోసం ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలు వేలాదిగా తరలి రావడం అనేది దానికి కారణం ప్రజలు పాలించే పాలకులు కదా అని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరు, ఎంపీ గారు ఒక వేదిక మీదకి రండి. ఒక వేదిక మీదకి వచ్చి ఇదో ఇన్ని కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది బ్రిడ్జి, ఫలానా రోజు శంకుస్థాపన చేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారా? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు వెనక్కి అనేది మాకు తెలియాలి. ఎవరు చేస్తున్నారు? ఒక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు వైరల్ చేస్తున్నారు. మేము శాంక్షన్ అయిన దానికి మేము అందరూ సంతోషపడతాం. పని ఎప్పుడు ప్రారంభిస్తారు? మీరు ఇద్దరు ముగ్గురు కలుసుకొని చెప్పొచ్చు కదా. ఈరోజు 10 కోట్ల రూపాయలు పని వస్తేనే పెద్ద ఎత్తున వైరల్ చేస్తారే. ఇప్పుడు 1,120 కోట్ల రూపాయలు అంటున్నారు. 120 కోట్ల రూపాయలు ఒక వర్క్ వస్తే ఆ వర్క్ ప్రకటించడానికి మీకు ఎందుకని ఇంత ఇబ్బంది నాకైతే అర్థం కావడం లేదు. అందుకోసం మీరు ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చి ప్రకటన ఇచ్చి పని పలానా రోజు ప్రారంభిస్తామని హామీ ప్రజలకు ఇవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి, ఇది మా వాయిస్ కాదు, ప్రజల వాయిస్, ప్రజల కోరిక మేరకే మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేషనల్ హైవే పైన నెల్లూరు నగరం నుంచి చింతారెడ్డిపాలెం వెళ్ళేందుకు మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మంది చనిపోయారు, అలాగే వేలాది మంది చెత్తగాతులయ్యారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని ప్రజల యొక్క డిమాండ్ ఉంది. కానీ వాస్తవానికి నేషనల్ హైవే నిర్మాణం చేపట్టే క్రమంలో భాగంగానే, ఆ డిజైన్ చేసే క్రమంలోనే దాంట్లో అంతర్భాగంగా ఈ యొక్క ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఉండాలి. ఆ విధంగా చేసేయగలుగుంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు, ఇంతమంది చనిపోయేవారు కాదు. ఇప్పటికైనా సరే ఈ రోడ్డు ఏర్పాటు అయినప్పటి నుంచి స్థానికంగా ఉండే ప్రజలు అనేక విధాలుగా విజ్ఞప్తులు ఇచ్చారు, అనేక రకాల పోరాటాలు చేశారు.
ఈ సందర్భంగా ఇప్పటికే గతంలో మంజూరైంది కాస్త ఏమైందని తెలియదు. ఇప్పుడు తిరిగి మంజూరైందని చెప్తున్నారు. చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించాలని కోరుతాను. ఆ విధంగా ఆచరణలో చేసి చూపించేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. నెల్లూరు చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే మీద అనేక కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. వారందరూ కూడా అనేక అవయవాలు కోల్పోయి రోదనలు మిన్నంటాయి. అనేక కుటుంబాలు ఆత్మఘోష ఆ యొక్క జంక్షన్ లో బలైంది. ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అక్కడ జంక్షన్ లో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలి అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించడం కోసం నెల్లూరు నగర ప్రజలు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా మానవహారానికి తరలి వచ్చారు. విద్యార్థులు, మహిళలు, పురుషులు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నగర ప్రముఖులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇంతకు ముందు అనేక మార్లు ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఇదే విధంగా నిర్మిస్తామని చెప్పారు. కళ్ళబుల్లి మాటలు చెప్పారు, గందరగోళపరిచారు. ఇక్కడ మంజూరైనటువంటి బ్రిడ్జిని తీసుకెళ్లి కనుపర్తిపాడు దగ్గర నిర్మించారని నెల్లూరు నగర ప్రజల్లో అనేక రకాలైన చర్చలు జరిగాయి. ఇప్పటికైనా అలా కాకుండా ఒక్క ప్రాణం విలువ ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అనేక ప్రాణాలు అక్కడ పోయి ఉన్నాయి. ఆ జంక్షన్ లో యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన అండర్ పాస్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి ఈ రోజు ఈ నగర ప్రజల స్పందన చూసైనా ప్రభుత్వం వేగవంతంగా స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.